ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. లో శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ చదివారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్టైన తర్వాత స్వగ్రామాన్ని వదిలి నక్సల్ ఉద్యమంలోకి వెళ్లారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నంబాల కేశవరావు 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. లో ఏర్పడిన సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ లో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు. 1987లో అంబుష్ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంపై శిక్షణ పొందారు. 2004లో సిపిఐ పీపుల్స్ వార్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన మావోయిస్ట్ పార్టీకి కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ 10న ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత నంబాల కేశవరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నంబాల నిపుణుడు. నంబాలపై ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. భద్రతా దళాలపై జరిగిన పలు ప్రధాన మావోయిస్టు దాడుల్లో నంబాల పాత్ర కీలకం. నంబాల కేశవరావుపై 1 కోటి రివార్డు కూడా ఉంది. నంబాల భార్య రాజే కాంగే కూడా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో మరో గొప్ప విజయాన్ని సాధించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ ఏదైతే బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ ఉందో ఆ బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ లో భద్రతా దళాలు 27 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లుగా పేర్కొన్నారు. సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్రనాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నుముక అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఈ ఆపరేషన్ లో హతమైనట్లుగా తెలిపారు.
నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగినటువంటి నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని కూడా అందులో ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మావోయిస్టులను హతమార్చినటువంటి భద్రతా దళాలు ఏజెన్సీలను కూడా అభినందిస్తూ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేయడమే కాకుండా 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని కూడా ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. మార్చి 31 వచ్చే సంవత్సరం మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలన్నదే మోడీ ప్రభుత్వం సంకల్పం అని కూడా అమిత్ షా తన ట్వీట్ లో తెలిపారు. థ్యాంక్ యూ కృష్ణ.